హలో అందరికీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనము ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన పీడిఎఫ్ని అయితే నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. 6 నుంచి 10th వరకు మనం ఎలాంటి సబ్జెక్టులు చదవాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనే దాని గురించి చెప్తున్నాను. మనకి ఇప్పుడు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో మనకి సబ్జెక్ట్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ కాన్సన్ట్రేషన్ చేసే సబ్జెక్ట్ మీదే ఓన్లీ సోషల్ స్టడీస్ అంటే సోషల్ సబ్జెక్టు, మనకి సైకాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే, మెథడాలజీ మాత్రమే ఉంటాయి. 80 మార్క్స్కి అయితే ఉంటుంది క్వశ్చన్ పేపర్. 160 బిట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 10 మార్క్స్ వస్తాయి. విద్యలో దృక్కోణాల నుంచి 5 మార్క్స్ వస్తాయి. సైకాలజీ 5 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్, బోధనా పద్ధతులేమో 20 మార్క్స్, మొత్తం 80 మార్క్స్ ఉంటుంది. టెట్లోనేమో 20 మార్క్స్ కలిపి మొత్తం 100 మార్క్స్కి అయితే డిఎస్సి ఇస్తారు. మనకు డిఎస్సి ఈ లోకల్లో ఉన్న వారికైతే 85 అబోవ్ వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే గ్యారంటీ ఉంటుంది. సోషల్ స్టడీస్కి సంబంధించి సిలబస్ చాలా డెప్త్గా ఉంటుంది. చాలా సిలబస్ ఉంది ఇంటర్మీడియట్ వరకు. మీరైతే ఇది ఖచ్చితంగా మీరు ఈ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ నుంచి అయితే మీరు నేర్చుకొని ఆ టాపిక్స్లో ఉన్న బిట్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు డిఎస్సిని మీరు క్రాక్ చేయగలుగుతారు. విజయం మీదే. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము దీంట్లో మీకు ఈరోజు అయితే ఇంటర్మీడియట్ సిలబస్లో నేను జాగ్రఫీని అయితే మీకు వివరిస్తాను, ఏ ఏ టాపిక్స్ అనేవి ఉన్నాయని. నేనైతే ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో మీకు 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి సిలబస్ని అయితే పెట్టాను దాంట్లో. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితే దీంట్లో ఇస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి, అందుకని నేను పార్ట్ 1, 2 అని విడగొట్టి నేను చేస్తున్నాను. మీరు చూసుకోండి. ఈ పీడిఎఫ్లో ఉన్నవంతా మీరు రాసుకొని టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకొని మీరు దాన్ని ప్రతిరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రిపరేషన్కి సంబంధించి వీటిని ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎంతవరకు అయిపోయింది సిలబస్ అనే దాని గురించి మీరు చూసుకుంటూ మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు డిఎస్సి అయితే ఖచ్చితంగా వస్తుందండి. నేను చెప్తున్నాను, ఈ టాపిక్లో నుంచి తప్పితే బయట నుంచి అయితే డిఎస్సిలో క్వశ్చన్స్ అయితే రావు. ఈ నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. మీరు కామెంట్స్ పెట్టండి, మంచి మంచి కామెంట్స్. మీరు కామెంట్స్ పెట్టి లైక్ చేస్తే నా వీడియోని ఇంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. నేను నెక్స్ట్ వీడియో పెట్టడానికి చాలామంది చూస్తున్నారు, నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అనుకొని నేను వీడియో చేయాలనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి డిఎస్సికి సంబంధించిన విషయాలను అయితే మీకు చెప్తాను. నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యి డిఎస్సి ఎగ్జామ్ అయితే రాశాను. దానికి సంబంధించి నేను చేసిన మిస్టేక్స్ అలాంటివన్నీ ఎలా చదవాలి ఏంటి అనే దాని గురించి అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో. మీరు ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు సౌర వ్యవస్థ గురించి అయితే చూద్దాము. భూగోళ శాస్త్రం అని ఇచ్చాడు. ఈ భూగోళ శాస్త్రము నిర్వచనాలు, భూపటలం అంటే ఏంటి, భూప్రావారం అంటే ఏంటి, అవి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ట్రోపో ఆవరణము, ఐనో ఆవరణము, ఇవి ఉన్నాయి కదా, ఆవరణాల గురించి కూడా అడుగుతాడు. వాటిలలో అయితే ఖచ్చితంగా ఒక బిట్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్ల ట్రోపో ఆవరణం ఉంటుంది, జెట్ స్ట్రీమ్స్ ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి, ఏరోప్లేన్స్ ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి, ఇట్లా అడుగుతుంటాడు. అవి ఖచ్చితంగా అయితే మీరు చూసుకోండి. స్ట్రాటో ఆవరణం అంటే ఏంటి, ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది అని ఆవరణాల గురించి అయితే అడుగుతాడు. నెక్స్ట్ సౌర వ్యవస్థలో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత, సూర్యకిరణాలు భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అడుగుతాడు. అక్షాంశాలు, రేఖాంశాల గురించి కూడా అడుగుతుంటారు. మనకి భూమికి సంబంధించింది పరిహేలి, అపహేలి, విషవత్తులు, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము సంబంధించిన బిట్లు అయితే అడుగుతాడు. మనకి ఎక్కువగా సోషల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఉన్న బుక్స్లో ఎక్కువగా హైలైట్ చేశారు. కొన్ని గ్రీన్ కలర్ బాక్సెస్లో కొంత మ్యాటర్ ఇచ్చి, కొన్ని టేబుల్స్ ఇచ్చి, ఎల్లో కలర్వి, ఈ గ్రీన్ కలర్, పింక్ కలర్లో ఇచ్చాడు. ఆ టేబుల్స్ మాత్రం మీరు ఖచ్చితంగా మీరు చూసుకోండి.
దాంట్లో నుంచి అయితే బిట్స్ అయితే వస్తాయి మనకి. రేఖాంశాలు, అక్షాంశాల నుంచి ఎలాంటి బిట్స్ అడుగుతారంటే, రేఖాంశాలు మన ఇండియా ఏ రేఖాంశాలు ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందని అడుగుతాడు. ప్రామాణిక సమయం ఏంటి? 82.5 డిగ్రీల రేఖాంశం ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? 82.5 డిగ్రీల రేఖాంశాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? కర్కట రేఖ మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనే దాని గురించి కూడా అడుగుతాడు. నెక్స్ట్ మనకి ఇవి అయితే చూసుకోండి. దీంట్లో నెక్స్ట్ పర్వతాల గురించి అయితే చూడండి. పర్వతాలు మనకి హిమాలయాల్లో ఉన్న పర్వతాలు, కొండల గురించి, పీఠభూములు, మైదానాల గురించి చూసుకోండి. ఎత్తైన పర్వతాలు ఏంటి? పర్వతాల్లో ఉన్న కొండలకి మళ్ళీ ఒక్కొక్క పేర్లు ఉన్నాయండి. హిమాలయ పర్వతాల్లో ఉన్న కొండలకి పేర్లు మిస్సిపి కొండలు, మిస్మి కొండలు అని అరుణాచల్ ప్రదేశ్లో ఒక పేరుతో పిలుస్తారు. శివాలిక్ శ్రేణిలో ఉన్న కొండల పేర్లు, హిమాలయ నదులలో ఉన్న కొండల పేర్లు, పర్వతాల పేరు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్వతాల పేర్లను కూడా అడుగుతూ ఉంటారు. అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, పర్వతాల విస్తీర్ణం ఎంత ఉంటుంది, పీఠభూముల ఎత్తు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. మైదానాల గురించి కూడా అడుగుతాడు. ఈ బిట్లయితే మీరు రాసుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ని అయితే ఫస్ట్ అయితే చదవండి. టెక్స్ట్ బుక్ని చదివిన తర్వాత దాన్ని ఫస్ట్ చదవండి, తర్వాత అండర్లైన్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్లో రాసుకొని దాన్ని మనకు ఫస్ట్ అనిపిస్తుంది టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా నేను దీంట్లో రాసిస్తున్నానే అని. అలా అనుకోకండి. ప్రతి బిట్ మీకు ఇంపార్టెంటే. అప్లికేషన్ టైప్లో ఇస్తాడు. ఇంతకుముందు డిఎస్సినేమో డైరెక్ట్గా ఇస్తున్నారు, ఇప్పుడేమో అప్లికేషన్ టైప్లో ఇస్తున్నాడు. అప్లికేషన్ అంటే క్వశ్చన్ మీరు తయారు చేసేటట్టు చదవాలి. అలా చదివిన వాళ్ళు మీరు ఏ రోజు పెట్టిన డిఎస్సిని మీరు రాయగలుగుతారు. డిఎస్సి మార్చిలో ఇస్తా అన్నారు, మార్చి అయిపోయింది, ఏప్రిల్ కూడా వస్తుంది. ఏప్రిల్లో అయితే ఖచ్చితంగా ఇస్తారు అని అంటున్నారు. ఇచ్చేటప్పటికి మీరైతే తరువుగా ప్రిపేర్ అయి ఉంటే ఈజీగా మీరు రాయగలుగుతారు. ఇవన్నీ దీంట్లో ఉన్న టాపిక్స్ అన్ని మీరు టిక్ చేసుకోండి. వాతావరణానికి సంబంధించినవి ఎలాంటి బిట్స్ వస్తాయంటే, వాతావరణాన్ని మనకు శీతోష్ణ దేంతో కొలుస్తారు, ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు ఏంటి, అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు ఏంటి, అత్యధికంగా వర్షాలు పడే ప్రాంతాలు ఏంటి అని అడుగుతుంటాడు. పవనాల గురించి అడుగుతాడు. సైక్లోన్స్, తుఫాన్లు ఎక్కడెక్కడ ఏర్పడతాయి, తుఫాన్లకు ఉన్న పేర్లు ఏంటి, ఫిలిప్పీన్స్లో తుఫాన్లను ఏమంటారు, విల్లీలు అని అంటారు, మెక్సికోలో ఏమంటారు, మన భారతదేశంలో ఏమంటారు అనే దాని గురించి కూడా అడుగుతారు. సంవహన వర్షపాతాలు, చక్రవాక వర్షపాతాలు, పవనాల గురించి మనకి శీతోష్ణ వర్షపాతాలు ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ మీరు రాసి పెట్టుకోండి. భూమధ్య రేఖ ప్రాంతం నాకు తెలిసినంత వరకు అయితే నేను ప్రిపేర్ అయినప్పుడు ఉన్న టాపిక్స్ ఇవి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనే దాని గురించి అయితే నేను చెప్తున్నాను. మీకు తెలిస్తే మీకు నచ్చినట్టు మీరు ఫాలో అవ్వండి. ఇంకా చాలా వీడియోస్ చాలామంది సార్లు టీచర్స్ పెట్టారు, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. మీరు చదువుకొని మీరు ప్రిపేర్ అవ్వాలంటే టైం పడుతుంది. లెక్చర్ చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తారు కాబట్టి, వాళ్ళ మిస్టేక్స్ మీకు చెప్తారు కాబట్టి మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ మీకు ఇప్పుడు రవాణా గురించి వాతావరణంలోని కదలికలు, వరదలు, కవులు, తుఫానులు, మనకి ఈ వరదలు ఎక్కడెక్కడ సంభవించాయి, కరువు ఎక్కడెక్కడ ఉంది, మనకు ఎక్కువగా తుఫాన్లు ఎక్కడెక్కడ సంభవిస్తున్నాయి, సునామీల ఎక్కడెక్కడ సంభవించాయి, ఎప్పుడు మనకు సునామీ సంభవించిన మన భారతదేశంలో అనే దాని గురించి, భూకంపాలను కొలిచే పరికరాలు ఏంటి, లోతులను కొలిచే పరికరాలు, సముద్రాలను కొలిచే పరికరాల గురించి అడుగుతాడు. జనాభా గురించి అడుగుతాడు. జనాభాలో మనకి స్త్రీ పురుషుల నిష్పత్తి ఫస్ట్ మనకి 1951లో జనాభాని స్టార్ట్ చేశారు లెక్కించడము. ఇప్పుడు 2011 వరకు మన టెక్స్ట్ బుక్లో అయితే గణాంకాల గురించి పర్సెంటేజ్లు ఇచ్చారు. ఇవి ఎక్కువగా మనకి ఏమడుగుతున్నాడంటే డిఎస్సి పేపర్లో అవరోహణ క్రమము ఆరోహణ క్రమంలో పెట్టండి అంట. జనాభాలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏంటి, ఫస్ట్ వరుసగా ఉన్నటువంటి 5 రాష్ట్రాలని ఆరోహణ క్రమంలో పెట్టండి, అవరోహణ క్రమంలో పెట్టండి అంటారు. అత్యల్పంగా ఉన్న వాటిని, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న వాటిని అన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూసుకోండి. నిరుద్యోగిత, అక్షరాస్యత గురించి, 0 నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏంటి, మరణాల సంఖ్య ఏంటి అనే దాని గురించి కూడా జనాభాలో అయితే మీరు చూసుకోండి. పర్సంటేజీ
జనాభా వృద్ధి రేటు లాస్ట్ 2001 నుంచి 2011 వరకు ఎంత జనాభా పెరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది, జనసాంద్రత ఎంత ఉంది అని అడుగుతాడు. జనాభా నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది మీకు, 2 బిట్లు అయితే వస్తాయి. ఆహారం, వ్యవసాయం గురించి అయితే వ్యవసాయ పంటలు రకాలు, వ్యవసాయ పంటల్లో మనకి నేలలు, ఏ నేలలో వరి పండుతుంది, నేలల పరిశోధన కేంద్రాలు, వాటికి ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, వరికి ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, వరి దిగుబడి ఎక్కువగా ఏ రక పంట దిగుబడి ఇస్తుంది, వరి యొక్క మద్దతు ధర ఏంటి అని అడుగుతుంటారు. పరిశోధన కేంద్రాలు, ప్రస్తుతం మద్దతు ధర ఎంత ఉంది, ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు, ఏ దేశంలో పండిస్తున్నారు, మనం అత్యధికంగా ఉత్పత్తి చేసే పంట ఏంటి, ఇది ఇట్లా వరి అన్న చెప్పా కదా నేను, పత్తి, చెరకు, రబ్బరు, తోట పంటలు, ఇవన్నీ కొన్ని మ్యాచింగ్ ఇస్తారు. ఇవి ఆహార పంటలు, ఇవి ఆహారేతర పంటలు, ఏంటని మ్యాచింగ్ చేయండి అని అంటుంటారు. అలాగే ఇవి ఖనిజాల గురించి కూడా అడుగుతున్నారు. ఖనిజాలు కూడా అంతే, మన భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి అయ్యే ఖనిజం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఖనిజం ఏంటి అని అడుగుతాడు. వీటి గురించి అయితే మీరు చూసుకోండి. రైల్వే మార్గాల గురించి, మనకి రైల్వే మార్గాలు, రైల్వే పెట్టెలను ఎక్కడ తయారు చేస్తారు, రైల్వే ఇంజన్లను ఎక్కడ తయారు చేస్తారు, వీటి నుంచి అయితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రైల్వే స్టేషన్స్, మనకి దక్షిణ మధ్య రైల్వే, మధ్య మండల రైల్వేలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తూర్పు రైల్వే మండలం ఎక్కడ ఉంది, ఈశాన్య రైల్వే మండలం ఎక్కడ ఉంది అనే రైల్వే మండలాల గురించి అడుగుతుంటారు. రవాణాలోనే రోడ్డు రవాణాలు, మనకి నేషనల్ హైవేస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, అతి పెద్ద నేషనల్ హైవే ఏంటి, అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏంటి అనే దాని గురించి కూడా అడుగుతుంటారు. మన ఓడరేవులు కూడా తయారు చేసేది ఎక్కడ, ఓడరేవుల నేమ్స్, మన ముంబైలో ఉన్న ఓడరేవుల పేరేంటి, విమానాశ్రయాల పేర్లు అడుగుతాడు. నెక్స్ట్ మనకి గంగా సింధు మైదానాల గురించి అడుగుతున్నాడు. మైదానాలలో ఎక్కువగా మీరు చూసుకోవాల్సింది ఇవి ఏ దిక్కుకు ప్రవహిస్తున్నాయి, తూర్పు దిక్కు ప్రవహించే నదులు ఏంటి, పడమర దిక్కుకు ప్రవహించే నదులు ఏంటి అని అడుగుతాడు. గంగా సింధు మైదానాన్ని మనకి 3 భాగాలుగా విభజించారు. మన ఆంధ్రప్రదేశ్లో గంగా మైదానము ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, వాటికి ఉత్తర భారతదేశంలో గంగా నదిని ఏమని పిలుస్తారు, బ్రహ్మపుత్ర నదికి పేరేంటి, బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు, మన పాకిస్తాన్లో ఏమని పిలుస్తారు, సింధు నది ఉపనదులు, గోదావరి నది మన భారతదేశంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది, వాటి మీద కట్టిన ప్రాజెక్టులు ఏంటి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టులకి ఎంత ఫండ్ విడుదల చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత విడుదల చేసుకుంటుంది, ప్లస్ ఏ రాష్ట్రాలు ఈ నీటిని పంచుకుంటున్నాయి, దీంట్లో విద్యుత్ని తయారు చేసే ప్రాజెక్టులు ఏంటి, థర్మల్ విద్యుత్ని తయారు చేసే ప్రాజెక్ట్ ఎక్కడుంది, నెక్స్ట్ బొగ్గుతో తయారు చేసే విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అణు విద్యుత్ కేంద్రాల నుంచి అయితే ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని గురించి అయితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీకు అడవులు, ఇప్పుడు మనము అడవుల గురించి చూద్దాం. అడవులలో ఎక్కువగా భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్న అడవులు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవులు ఏంటి, అడవులలో భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులని ఏమంటారు, అక్కడ దొరికే వృక్షాల పేర్లు మనం గుర్తించాలి. ఈ వృక్షాలు ఎక్కడ మనకి ఉన్నాయి అని అడుగుతాడు. ఆకురాల్చే అడవులు, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎలాంటి అడవులు ఉన్నాయి, అడవుల శాతం ఎంత ఉండాలి, అడవులని ఎలా రక్షించుకోవాలి మనము, దాని గురించి కూడా బిట్లు అయితే మనకిస్తారు. ఎక్కువగా ఇప్పుడు జనాభా వృద్ధి రేటు, దీంట్లో జనాభా వృద్ధి రేటు, కాలువలు బావులు, ఈ కాలువలు బావులలో బిట్లు ఎట్లా అడుగుతాయంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వ్యవసాయము వేటి గుండా జరుగుతుంది అని అడుగుతాడు. కాలువల గుండానా, బావుల గుండానా, గొట్టపు బావుల గుండానా అని అడుగుతుంటాడు. అలా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు మన రాష్ట్రాలలో నీటి శాతాన్ని ఎంతెంత పంచుకుంటున్నాయి రాష్ట్రాలు అనే దాని గురించి కూడా అడుగుతారు. ఇవన్నీ పర్సంటేజెస్ మన బుక్లో నీట్గా ఇచ్చారండి. అవన్నీ మీరు చూసుకొని వాటిని నోట్ చేసుకొని వాటిని బాగా పర్సంటేజ్ని గుర్తు పెట్టుకొని మీరు చదవండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. ఈ ఉక్కు పరిశ్రమలు, ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అడుగుతున్నాడు. వాయు మార్గాలు, ఇదంతా ఆంధ్రప్రదేశ్కి జాతీయ అంశాలకు సంబంధించినవి. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ భౌగోళికము, స్థానము, ఫిజియోగ్రఫీ మరియు వాతావరణము, జనాభా ఇది కూడా చూసుకోమన్నాడు.
ఇంతవరకు నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తాన్ని మీరు నోట్ చేసుకొని పీడిఎఫ్ పెడతాను. పీడిఎఫ్ మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకొని దీన్నైతే మీరు మంచిగా చదివి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కింద మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే మీరు ఎప్పుడు వాళ్ళు చూసి విజయాన్ని సాధించిన తర్వాత మిమ్మల్ని అనుకుంటారు, నాకు పంపించాడు మలాని ఫ్రెండ్, దానివల్ల నేను చదువుకోగలుగుతున్నానని. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అయ్యి వాటిల్లో మీకు బిడ్స్ వస్తే నాకు ఒక్క చిన్న కామెంట్ అయితే చెయ్యండి. వచ్చాయి, మీరు చెప్పినట్లు మాకు బిడ్స్ వచ్చినాయి, మేము చదివాము, విజయం సాధించాము అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చితే. నా ఛానల్ని కొంచెం ముందుకు పోనీకి కొంచెం చిన్న హెల్ప్ అండి. నేను ఎంతో కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను. కొంతమంది వాయిస్ స్లో ఉందంటున్నారు. నా దగ్గర అయితే మైక్ లేదండి. నేను మైక్ లేకపోవడం వలన వాయిస్ గట్టిగా చెప్తున్నా. నేను ఇంకా మైక్ కొనుక్కుంటాను. ముందు కొనుక్కొని మీకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. నెక్స్ట్ నేను హిస్టరీ గురించి అయితే ఏ టాపిక్స్ ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.